చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య. ఇక్కడ ఆన్సర్లు 4, 5, 6, 3 అని ఇచ్చాడు. ఇక్కడ ప్రతి జ్యామితీయ ఆకారాన్ని నిర్మించడానికి స్వతంత్ర కొలతలు ఉన్నాయి. చతుర్భుజాన్ని గీయడానికి స్వతంత్ర కొలతలు 5. అలాగే సమాంతర చతుర్భుజాన్ని గీయడానికి 3 కొలతలు అవసరం అవుతుంది. నెక్స్ట్ ట్రెపీజియంని గీయడానికి 4 కొలతలు అవసరం. అలాగే రాంబస్ను గీయడానికి 2 స్వతంత్ర కొలతలు అవసరం. అలాగే దీర్ఘచతురస్రాన్ని గీయడానికి 2, చతురస్రాన్ని ఏర్పాటు చేయడానికి 1. సో చతుర్భుజానికి గీయడానికి స్వతంత్ర కొలతల సంఖ్య 5, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 5x మరియు x+1 కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్ర వైశాల్యము. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ కొలతలు పొడవు = 5x దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పు b = x+1, దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అంటే 5x ఇంటూ x+1, 5x ఇంటూ x 5x² ప్లస్ 1 ఇంటూ 5x 5x. దేర్ఫోర్ ఈ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెంబర్కి ప్రామాణిక రూపం అడిగాడు. ఇచ్చిన సంఖ్యకు ప్రామాణిక రూపం. నెంబర్ తీసుకుందాం. ఇక్కడ 7 zeros ఉన్నాయి. దేర్ఫోర్ దీన్ని ఇక్కడ 7 zerosని మనం ఈ విధంగా రాద్దాం, 10⁻7 కింద రాద్దాం. 7 zeros ఉన్నాయి కాబట్టి 10⁻7 అని రాద్దాం. ఇప్పుడు మనం 318.6 కింద రాద్దాం. అంటే ఒక యూనిట్స్ ప్లేస్ పక్కన పాయింట్ వచ్చిందంటే ఇక్కడ ఒక 10 పెరుగుతుంది, 10⁻7. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ 10th ప్లేస్ పక్కన తీసుకుంటే ఇంకొక 10 పెరుగుతుంది మనకి, అంటే 10⁻9. పాయింట్ అనేది 100th ప్లేస్ పక్కన తీసుకుంటే ఇంకొక 10 పెరిగితే 10⁻10. మనకి ఇచ్చే ఆప్షన్స్లోని 3.186 ఇంటూ 10⁻10, 3.186 10⁻10 అంటే ఫస్ట్ ఆప్షన్ కింద వస్తుంది. మనకి ఇచ్చే క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ జీరోస్ లెక్క పెట్టడం 7 ఉన్నాయిగా 10⁻7 అని రాశాను. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ పక్కన పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఒక 10 పెరుగుతుంది, అందుకు 10⁻8. నెక్స్ట్ పాయింట్ 10th ప్లేస్ పక్కన పెట్టుకున్నాం, ఇంకొక 10 పెరిగింది, 10⁻9 అయింది. నెక్స్ట్ పాయింట్ 100th ప్లేస్ పక్కన పెట్టుకుంటే ఇంకో 10 పెరుగుతుంది, 10⁻10. సో ఈ ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, x = 1 వద్ద x ఇంటూ x - 3 + 2 విలువ. x = 1 ఇందులో ప్రతిక్షేపించుకుంటే 1 ఇంటూ 1 - 3 + 2, 1 ఇంటూ 1 - 3 అంటే -2 + 2, 1 ఇంటూ -2 -2 + 2 క్యాన్సిల్ అవుతే 0. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర గలదు. 16 సంచుల్లో ఉండే చక్కెర కేజీల్లో. కిందన ఆన్సర్లు ఉన్నాయి. ఒక్కొక్క సంచిలో గల చక్కెర 475 కేజీలు. మనకి ఎన్ని సంచులు ఇచ్చాడంటే 16 సంచులలో గల చక్కెర. సో 475ని 16తో గుణించుకుంటే ఒక్కొక్క సంచిలో గల చక్కెర 475 కేజీలు, 16 సంచుల్లో గల చక్కెర అంటే 475 × 16.
మల్టిప్లికేషన్ చేసుకుంటే 112 12 7,600 కేజీలు. 475 × 16 అంటే 7,600 కేజీలు వస్తుంది. సో దీనికి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక ఏస్ వచ్చుటకు సంభావిత. కింద ఆన్సర్. మనకి పేక ముక్కలు 52 పేక ముక్కలు కట్టని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏస్ ఎన్ని ఉంటాయి అంటే 4 ముక్కలు ఉంటాయి. దేర్ఫోర్ వచ్చుటకు సంభావిత, ఏస్ వచ్చుటకు సంభావిత, వచ్చుటకు సంభావ్యత, సంభావ్యత నెంబర్ ఆఫ్ ఏస్ బై టోటల్ కార్డ్స్. ఈ ఏస్ ఎన్ని ఉంటాయి అంటే 4 బై నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. క్యాన్సిలేషన్ చేసుకుంటే 4 1 జా 4 13, 1/13. సో ఆప్షన్ 3. 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల నిష్పత్తి. 5 మీటర్లు నిష్పత్తి కాబట్టి ఈస్ట్ 10 కిలోమీటర్లు. 5 మీటర్లు 10 కిలోమీటర్కి మీటర్లు 1000 మీటర్లు. కిలోమీటర్ను మీటర్లోకి మార్చాం. ఇది మీటర్లో నిష్పత్తి కడితే 5 1 5 2 అంటే 1:1000 × 2000 మీటర్లోకి మార్చి ఆన్సర్ కట్టాం మనం. అంటే 1:2000 థర్డ్ ఆప్షన్. క్రింది వానిలో అపక్రమ భిన్నము. అపక్రమ భిన్నం అంటే హారము కంటే లవం పెద్దదిగా ఉంటుంది. లవము హారము కంటే పెద్దది లేక సమానమైన దానిని అపక్రమ భిన్నం అంటాము. అంటే లవము హారము కంటే పెద్దది ఆర్ సమానం, హారానికి సమానం అవ్వచ్చు. అయితే ఆ భిన్నాన్ని ఏంటంటారంటే అపక్రమ భిన్నం అంటారు. సో ఇక్కడ మనకి లవహారాలు 2 సమానం అయిపోయి కాబట్టి ఇది అపక్రమ భిన్నం. లవం పెద్దది హారం కంటే, ఇది అపక్రమ భిన్నం. 4 ఆప్షన్లో కూడా లవం పెద్ద హారం కంటే, ఇది కూడా అపక్రమ భిన్నం. కాంది ఏంటంటే 3, ఎందుకంటే 3 ఆప్షన్ లవం చిన్నది ఉంది కాబట్టి.